ఇండియాలో ఎవరు చేయని ఒక క్రేజీ బిజినెస్ ఐడియా గురించి సోది లేకుండా డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను. అదే కాటన్ క్యాండీ గ్లిటర్ బాంబ్ బిజినెస్. ప్రస్తుతం మన దేశంలో నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ కు ఉన్న డిమాండ్ మామూలుగా లేదు. కాబట్టి ఈ బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే ప్రాఫిట్స్ అదిరిపోయే విధంగా ఉంటాయి. అసలు ఒక గ్లాసు నీటిలో లేదా సోడాలో చిన్న పీచు మిఠాయి ముక్క వేగానే అది సెకండ్ల వ్యవధిలో మెరిసిపోయే రంగుల పానీయంగా మారడం చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇది వినడానికి మ్యాజిక్ లా అనిపించినా ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఒక గోల్డెన్ బిజినెస్ ఆపర్చునిటీ. ఈ వీడియోలో మనం ఈ బిజినెస్ ఎలా మొదలు పెట్టాలి, దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి మరియు లాభాలు ఎలా ఉంటాయో క్లియర్ గా మాట్లాడుకుందాం. అసలు ఈ కాటన్ క్యాండీ గ్లిటర్ బాంబ్ అంటే ఏంటో మీకు సింపుల్ గా చెప్తాను. మనం చిన్నప్పుడు తిన్న పీచు మిఠాయిని కొంచెం అప్గ్రేడ్ చేసి దాని లోపల తినగలిగే మెరిసే పొడిని అంటే ఎడిబుల్ గ్లిటర్ ను పెట్టి చిన్న బాల్స్ లా తయారు చేస్తారు. ఇక ఈ కాటన్ క్యాండీని గ్లాస్ లో వేసి పైన ఏదైనా డ్రింక్ పోయగానే ఆ పీచు మిఠాయి కరిగిపోయి లోపల ఉన్న గ్లిటర్ బయటికి వచ్చి ఆ డ్రింక్ మొత్తం మెరిసిపోతూ కనిపిస్తుంది. పైగా ఇప్పుడు ఇండియాలో నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ డిమాండ్ చాలా వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా యువత ఇలాంటి వెరైటీ డ్రింక్స్ ను చాలా ఇష్టపడుతున్నారు. అందుకే ఈ బిజినెస్ ఐడియాను ఇప్పుడే సేవ్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఫ్యూచర్లో పెద్ద ట్రెండ్ కాబోతోంది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బిజినెస్ ఇండియాలో ప్రస్తుతం లార్జ్ స్కేల్లో ఎవరూ చేయడం లేదు. అంటే మీకు మార్కెట్లో పోటీ అనేది దాదాపు 0. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇతరుల కంటే ముందే మనం అడుగు వేస్తే ఆ మార్కెట్ మన సొంతమవుతుంది. ఇక్కడ మీరు ఆలోచించాల్సిందేంటంటే జనాలు కేవలం డ్రింక్ కోసమే కాదు, ఆ చూసే విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం మీ దగ్గరకు వస్తారు. ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో ఇలాంటి రంగుల డ్రింక్స్ ఫోటోలు తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. దీనివల్ల మీకు ఫ్రీగా పబ్లిసిటీ కూడా దొరుకుతుంది. మీకో విషయం తెలుసా? సాధారణంగా మనం ఒక పీచు మిఠాయి తయారు చేయడానికయ్యే ఖర్చు కేవలం 2 రూపాయలు మాత్రమే. కానీ దాన్ని బయట మార్కెట్లో కనీసం 20 రూపాయలకు అమ్ముతుంటారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, 10 రెట్ల లాభం ఉంది. దీన్ని మనం ఇంకాస్త స్టైలిష్గా గ్లిటర్ బాంబ్ లాగా మార్చి అమ్మితే లాభాలు ఇంకా ఎంత ఎక్కువగా ఉంటాయో మీరే ఊహించుకోవచ్చు. ఇప్పుడు పెట్టుబడి విషయానికి వద్దాం. ఈ బిజినెస్ కోసం మీకు ప్రధానంగా కావలసింది కాటన్ క్యాండీ మేకింగ్ మెషిన్. ఇది మన ఇండియా మార్ట్ లాంటి వెబ్సైట్లలో కేవలం 15,000 నుండి 20,000 రూపాయలకే దొరికేస్తుంది. ఒకవేళ మీరు చాలా చిన్న స్థాయిలో అంటే ఒక చిన్న కిరాణా షాపులో లేదా స్వీట్ షాప్లో అదనపు ఆదాయం కోసం చూస్తుంటే అమెజాన్లో కేవలం 1,500 రూపాయలకే చిన్న మెషిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మెషిన్తో పాటు మీకు కావాల్సింది ఎడిబుల్ గ్లిటర్. ఇది కూడా జస్ట్ 300 నుండి 500 రూపాయలకే దొరుకుతుంది. అంటే మొత్తం మీద 30,000 రూపాయల లోపే మీరు ఒక మంచి బ్రాండ్ ను క్రియేట్ చేసి బిజినెస్ మొదలు పెట్టవచ్చు. ఇక ఈ ప్రొడక్ట్ తయారీ విధానం కూడా చాలా సింపుల్. రకరకాల ఫ్లేవర్లలో కాటన్ క్యాండీలను తయారు చేసి వాటిలో గ్లిటర్స్ నింపి మంచి ప్యాకేజింగ్ చేయడమే మీ పని. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా చూడ్డానికి ఆకర్షణీయంగా ప్యాక్ చేస్తే చాలు. ఈ గ్లిటర్ బాంబ్స్ ను కొనటానికి లోకల్ గా ఉండే క్యాఫ్లు, రెస్టారెంట్లు మరియు ఈవెంట్ ప్లానర్లు ఎప్పుడూ రెడీగా ఉంటారు. అలాగే మీరు క్యాటరింగ్ సర్వీసెస్ ఇచ్చే వాళ్లకు లేదా పెళ్లిళ్లలో వెల్కమ్ డ్రింక్స్ సప్లై చేసే వాళ్లకు వీటిని బల్క్ లో సేల్ చేయవచ్చు. ఇది కాకుండా ఒక ఫుడ్ కార్ట్ ఏర్పాటు చేసొచ్చు. మామూలుగా ఒక బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే ఐడియాతో పాటు దాన్ని ఎలా మార్కెటింగ్ చేస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. మీరు తయారు చేసిన గ్లిటర్ బాంబ్స్ తో రంగురంగుల డ్రింక్స్ తయారు చేస్తూ చిన్న వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. వాటిని చూసి ఆకర్షితులైన వాళ్లే మీ కస్టమర్లుగా మారుతారు. తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం మరియు అస్సలు పోటీ లేని ఈ బిజినెస్ ను స్టార్ట్ చేయడానికి ఇదే సరైన సమయం. మీరు నిజంగా డబ్బు సంపాదించాలని సీరియస్ గా ఉంటే ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయి మీ సొంత వ్యాపారాన్ని మొదలుపెట్టండి. మొత్తంగా చూసుకుంటే కాటన్ క్యాండీ గ్లిటర్ బాంబ్ బిజినెస్ అనేది తక్కువ పెట్టుబడితో లక్షల్లో సంపాదించే ఒక అద్భుతమైన మార్గం. కేవలం 15,000 నుండి 20,000 రూపాయల మెషిన్ తో మీరు ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టవచ్చు. ఇండియాలో పెరుగుతున్న నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ డిమాండ్ మీకు పెద్ద ఎత్తున కలిసి వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే దీని గురించి మరింతగా తెలుసుకుని బిజినెస్ స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ముందుగా ఇలాంటి యూనిక్ ఐడియాతో వెళ్తారా, లేక
పాత పద్ధతుల్లోనే బిజినెస్ చేస్తారా? ఆలోచించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది.